వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరగాలని కోరుకుంటారు. కానీ ఎన్ని రకాల షాంపూస్ కండిషనర్స్ వాడినా జుట్టు రాలే సమస్య, అలాగే జుట్టు తెగిపోతున్న సమస్య మాత్రం తగ్గటం లేదు. అయితే అలాంటి వాళ్ళు మన వంటగదిలో ఉండే ఉల్లిపాయలు, బిర్యానీ ఆకుతో ఒక మంచి ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ హోమ్ రెమెడీని కనుక మీరు నేను చెప్పినట్లు పాటిస్తే మీ జుట్టు రాలకుండా ఉండటం మాత్రమే కాదు, చాలా పొడవుగా ఒత్తుగా కూడా పెరుగుతుంది. మరి వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని పెద్దలు అంటారు కదా, మీరు విన్నది నిజమే. అయితే కేవలం ఆరోగ్యం విషయంలో మాత్రమే కాదు, మన జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి కూడా ఉల్లిపాయ ఎంతో సహాయపడుతుంది. దీనికోసం మీరు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోవాలి. అయితే ఇవి తెల్ల ఉల్లిపాయలను మీరు తీసుకోకూడదు. మనం నార్మల్గా కిచెన్లో ఉపయోగిస్తాం కదా, పింక్ లేక రెడ్ కలర్లో ఉండే ఉల్లిపాయలను తీసుకోవాలి. ఈ ఉల్లిపాయను మీరు పై పొట్టును తొలగించేసి ఉల్లిపాయలను శుభ్రంగా నీటితో కడగాలి. ఈ ఉల్లిపాయలను కడిగిన తర్వాత మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ముఖ్యంగా జుట్టు రాలే సమస్యలకు ఉల్లిపాయ అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేవి మన తలలోని బ్యాక్టీరియాను కానీ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తాయి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ అనేది ఒక కెరటిన్ ట్రీట్మెంట్ లాగా మంచి ప్రోటీన్స్ని అందించి మన జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరిగేలాగా చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు మనం 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బిర్యానీ ఆకు గురించి తెలియని వారు ఉండరేమో కదా, ఎందుకంటే ఆహారంలో ఇది మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అయితే బిర్యానీ ఆకు కేవలం ఆహారం మాత్రం కోసమే కాదు, మన జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు నమ్ముతారో లేదో కానీ ఇందులో ఉండే చాలా ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మన జుట్టు సమస్యలను నివారించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా బిర్యానీ ఆకులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ అనేది మన జుట్టు తిరిగి పెరగటానికి సహాయం చేయటం మాత్రమే కాదు, మన జుట్టు వెంట్రుకలను మందంగా మార్చి జుట్టు రాలటాన్ని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ముఖ్యంగా అనేక ఆయుర్వేదిక్ నూనెల్లో బిర్యానీ ఆకును కూడా వాడటం జరిగింది. అలాగే బిర్యానీ ఆకు అనేది ఒక న్యాచురల్ కండిషనర్గా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన హెయిర్ను స్మూత్గా మార్చి మన జుట్టుకు మంచి షైనీ లుక్ను కూడా ఇస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయను అలాగే ఈ బిర్యానీ ఆకును మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఉల్లిపాయ బిర్యానీ ఆకు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది, చూశారు కదా. ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది కోడిగుడ్డు. మీరు ఒక కోడిగుడ్డును తీసుకొని కోడిగుడ్డును పూర్తిగా అంటే పచ్చ సొనతో సహా ఇందులో మీరు కలుపుకోవాలి. మీకు కనుక కోడిగుడ్డు పచ్చ సొన పడదు అనుకుంటే మాత్రమే దాన్ని అవాయిడ్ చేయండి. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కనుక జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే కోడిగుడ్డు పచ్చ సొన్న కూడా మీ జుట్టుకు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే జుట్టు రాలటం, జుట్టు చిట్లడం, చుండ్రు వంటి అనేక సమస్యలకు కోడిగుడ్డు అనేది మంచి పరిష్కారం. ఎందుకంటే ఇందులో ఉండే ప్రోటీన్స్ అనేవి మన జుట్టు ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని మీరు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చివరగా మనం ఇందులో కలపవలసింది మీకు నచ్చిన ఏదైనా ఆయిల్ను, మీరు కొబ్బరి నూనె కానీ, ఆవ నూనెను, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, ఇలా మీకు నచ్చిన ఏదైనా ఆయిల్ను ఒక 4 స్పూన్స్ ఈ పదార్థాలతో బాగా మిక్స్ చేయండి. నేను ఇందులో ఆవాల నూనెను ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆవ నూనె కూడా మన జుట్టు పెరుగుదలకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇలా మనం ఉల్లిపాయ గుజ్జులో ఇలా ఏదైనా ఒక మంచి నూనెను కలుపుకొని మన జుట్టుకు రాసుకోవటం మూలంగా మన జుట్టు రాలే సమస్య అనేది బాగా తగ్గుతుంది. ఇప్పుడు మన యాంటీ హెయిర్ ఫాల్ హెయిర్ మాస్క్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ను మీరు ఎలా ఉపయోగించాలంటే, మీరు తలస్నానం చేయాలి అనుకున్న ఒక 45 నిమిషాల ముందు ఈ హెయిర్ ప్యాక్ను మీ జుట్టు కుదుర్లకి చక్కగా అప్లై చేసుకొని మిగిలితే మీ జుట్టు చివర్లకు కూడా అప్లై చేసుకోండి. అయితే ఈ హెయిర్ మాస్క్ని చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు మీ జుట్టు కుదుళ్లను మృదువుగా మసాజ్ చేసుకోండి. ఇలా చేయటం మూలంగా ఈ ఆయిల్స్ అనేవి మీ జుట్టు కుదుల్లోకి బాగా ఇంకి
మన వెంట్రుకల కుదుళ్లకు రక్తం బాగా సరఫరా అయ్యేటట్లు చేసి జుట్టు రాలే సమస్య అనేది తగ్గుతుంది. తర్వాత మీరు ఈ హెయిర్ ప్యాక్ని ఒక 45 నిమిషాల పాటు ఉంచుకొని ఏదైనా ఆయుర్వేదిక్ ఆర్ హెర్బల్ షాంపూని ఉపయోగించి తలస్నానం చేసేయవచ్చు. ఇలా కనుక మీరు వారానికి 2 సార్లు అంటే 3 రోజులకు ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు కనుక ఉపయోగిస్తూ ఉంటే మీ జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు మీ జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా కూడా పెరుగుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.